హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సో డూడ్ బ్లాక్ బస్టర్ 100 crore మీట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రదీప్ రంగనాథన్ గారు హార్టీ 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 కంగ్రాచులేషన్స్. 3 times చెప్పాను, ఎందుకంటే ఇది హ్యాట్రిక్ 100 crore కాబట్టి. అసలు నిజంగా ఇది ఒక ఫీట్ అని చెప్పాలి. చాలా చాలా రేర్గా జరిగే ఒక ఫినామినా అని చెప్పాలి. ఎందుకంటే ఒక హీరోకి ఒక 100 crore రావడమే ఈ మధ్య కాలంలో చాలా రేర్ అయిపోతున్న సందర్భంలో అసలు లవ్ టుడే సూపర్బ్గా తెలుగులోకి అలా ఒక గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి 100 crore చేయడం అండ్ ఇమ్మీడియట్గా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అంటూ మా ముందుకి ఇంకొక అద్భుతాన్ని తీసుకురావడం, అది 100 crore దాటిపోవడం అండ్ ఈసారి డూడ్తో కూడా ఇంకొక ఫీట్ సాధించి అది కూడా 2025లోనే సెకండ్ 100 crore. హార్టీ కంగ్రాచులేషన్స్. అసలు దరిదాపుల్లో అయినా ఈ ఫీట్ త్వరగా ఈ రికార్డ్ని దాటే వాళ్ళు ఉన్నారా, దాటే సందర్భం వస్తుందా అనేంత ఆశ్చర్యం కలిగించారు నిజంగా. సో ఈ మధ్యకాలంలో థియేటర్స్కి జనాలు రావాలి అంటేనే, రప్పించాలి అంటేనే అదొక పెద్ద టాస్క్ అని ఫీల్ అవుతున్న టైంలో ఇంతమంది యూత్ మాత్రమే కాకుండా ఫ్యామిలీస్ అందరూ కూడా థియేటర్స్కి వచ్చి సినిమా బాగుంది అన్న ఒక వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అయ్యి ఇంకా చాలామంది పండగ తర్వాత వర్కింగ్ డేస్ స్టార్ట్ అయినా కూడా థియేటర్స్కి వచ్చి చూస్తూ ఉన్నారు. కాబట్టే ఈరోజు మనకి 100 crore అనేది దాటగలిగాము అని అంటే డెఫినెట్గా ఆడియన్స్ అందరి లవ్ ఆ 100 crore రూపంలో కనిపిస్తోంది అని చెప్పాలి. మీరు అంత లవ్ కురిపించారు కాబట్టే మీ అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి ఆ గ్రాటిట్యూడ్తోనే ఇవాళ మన ముందుకి మన టీం వచ్చేసింది. ప్రదీప్ రంగనాథ్ గారు అండ్ అఫ్కోర్స్ మా వండర్ఫుల్ మమితా బైజు గారు. మామూలుగా ఈ సినిమాకి ముందు ప్రదీప్ రంగనాథన్ గారు అంటే మా అందరికీ ఎనర్జీ, అల్లరి ఇవే ఎక్కువ గుర్తొచ్చేవి. అఫ్కోర్స్ డ్రాగన్లో కూడా మేము కొంచెం ఏడ్చాము, కానీ డూడ్ ఇలా ఏడిపించేశారు ఏంటండి సినిమాలో. అంటే ప్రదీప్ రంగనాథన్ గారు అంటే మాకు ఆ వండర్ఫుల్ ఎనర్జీ కనిపిస్తూ ఉంటుంది సినిమాలో, కానీ ఈ రేంజ్ ఎమోషన్ని కూడా పండించి మమ్మల్ని ఏడిపించగలుగుతారు అనేది డూడ్తో మళ్ళీ ప్రూవ్ చేశారు. మీరు రిలీజ్కి ముందు నుంచి ఫ్యామిలీ మూవీ అని ఎందుకు చెప్తున్నారు అనేది సినిమా చూసిన తర్వాత అర్థమైంది. నిజంగా ఈ సినిమాని, ఈ కథని, ఈ స్టోరీ లైన్ని, ఈ క్యారెక్టర్స్ని మనందరం కూడా రిలేట్ అయ్యేలాగా, కనెక్ట్ అయ్యేలాగా, కన్విన్స్ అయ్యేలాగా రాసి తీయడం అనేది నిజంగా ఒక ఛాలెంజింగ్ విషయం అని చెప్పాలి. అది కీర్తీశ్వరన్ గారు సక్సెస్ఫుల్గా డెలివర్ చేశారు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ కీర్తీశ్వరన్ గారు. నిజంగా ఎంత బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్స్, ఎంత మంచి ఎమోషన్స్, కొత్త ఎమోషన్స్ మా ముందుకు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్లీ ఫిల్మ్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మమితా ఆల్సో, ప్రేమలు అనగానే మాకు మమితా గుర్తొస్తారు, కానీ మమితాలోని క్యూట్నెస్సే ఎక్కువ గుర్తొచ్చేది. బట్ ఐఎమ్ ష్యూర్ ఆఫ్టర్ వాచింగ్ డూడ్ మీ పర్ఫార్మెన్స్ కంప్లీట్గా మేము ఫిదా అయిపోయాం మమిత. సీరియస్లీ ఎంత ఛాలెంజింగ్ రోల్ ఇది, ఎంత డెప్త్ ఉన్న, వెయిట్ ఉన్న రోల్ ఇందులో. సో దాన్ని ఎంత ఎఫర్ట్లెస్గా పర్ఫామ్ చేశారు నిజంగా. ఆ పెళ్లి సీక్వెన్స్ కానీ, టువర్డ్స్ ద క్లైమాక్స్ వచ్చే రోలర్ కోస్టర్ ఆఫ్ ది ఎమోషన్స్ కానీ అసలు అమేజింగ్. మేము థరోగా ఎంజాయ్ చేసాం మీ పర్ఫార్మెన్స్ని. ఐఎమ్ ష్యూర్ దిస్ విల్ బీ వన్ ఆఫ్ ద స్పెషల్ ఫిల్మ్ ఇన్ యువర్ కెరియర్. సో ఎస్, ఇంత అద్భుతంగా ఇన్ని క్యారెక్టర్స్, ఇంత మంచి కథ మనందరికీ ఇంత కనెక్ట్ అయింది కాబట్టే ఈరోజు ప్రేక్షకుల నుంచి కూడా అంతే మంచి లవ్ వస్తుంది. సో దీపావళి పండుగ సందర్భంగా రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ఇప్పటికీ థియేటర్స్లో హౌస్ఫుల్స్గా రన్ అవుతుంది. అండ్ యాక్చువల్గా ఇవాళ ఈవెంట్ మన 100 crore మీట్ కూడా కాబట్టి యాక్చువల్గా ఈ సినిమాని చూస్తున్నప్పుడు ఆడియన్స్ రియాక్షన్స్ అసలు ఎలా ఉన్నాయి, వాళ్ళందరూ ఎలా రియాక్ట్ అవుతున్నారు అన్న ఆనెస్ట్ రియాక్షన్స్ని మీ అందరికీ క్యాప్చర్ చేసి ఇప్పుడు చూపించబోతున్నాం అనమాట. సో కెన్ వీ హ్యావ్ ద ఆడియన్స్ రియాక్షన్స్ వీడియో ఆన్ స్క్రీన్ ప్లీజ్.
ఓ మై గాడ్. యాక్చువల్లీ సినిమా చూసాక ఈ క్లిప్స్ చూస్తుంటే ఇట్ హిట్స్ డిఫరెంట్లీ అని అనిపిస్తుంది. సాయి అభ్యంకర్ గారి మ్యూజిక్ని సినిమా రిలీజ్కి ముందు మేము ఒక సాంగ్స్ లాగా మ్యూజిక్ లాగా ఎంజాయ్ చేస్తూ వచ్చాము. బట్ సినిమా చూసిన తర్వాత ఇట్ టర్న్డ్ అవుట్ టు బి అన్ ఎమోషన్. ద హోల్ మ్యూజిక్ ఆఫ్ ద ఫిల్మ్ టర్న్డ్ అవుట్ టు బి ఎమోషన్. నిజంగా అమేజింగ్ జాబ్ బై సాయి అభ్యంకర్ గారు. అండ్ మనం ఈరోజు ద జర్నీ ఆఫ్ 100 crore మీట్ని జరుపుకుంటున్న సందర్భంగా మనం మెన్షన్ చేసుకోవాల్సిన వెరీ వెరీ స్పెషల్ థింగ్ ఏంటి అంటే ఈ సినిమాకి సంబంధించి ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్. దే ఆర్ నోన్ టు సెట్ రికార్డ్స్ అని చెప్పాలి వాళ్ళ సినిమాల ద్వారా. అండ్ నవీన్ ఏర్నేని గారు ఈరోజు ఇక్కడ రాలేదు, బట్ రవిశంకర్ గారు హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ సార్. అంటే మామూలుగా 100 crores వాళ్ళకి కొత్త కాదు, పుష్ప రేంజ్ లెవెల్ రికార్డులు చూసిన బ్యానర్ అది మనందరికీ తెలుసు. బట్ ప్రదీప్ రంగనాథన్ గారితో ఇదే సంవత్సరం రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ చూశారు మైత్రి మూవీ మేకర్స్ తెలుగులో. అండ్ ఇప్పుడు డూడ్తో కూడా 100 crore కొట్టడం అనేది వెరీ వెరీ హ్యాపీ. అండ్ నెక్స్ట్ కూడా ఇది రిపీట్ అవ్వాలి అతి త్వరలో అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. సో ఎస్, మరిక ఈ సినిమాకి సంబంధించి మనకి ఈరోజు ఇక్కడ ఒక స్పెషల్ పర్సన్ శశి గారు ఇక్కడే ఉన్నారు. వారికి హ్యాపీ బర్త్డే విషెస్తో మనం స్టార్ట్ చేయాలన్నమాట. హ్యాపీయెస్ట్ బర్త్డే టు యూ శశి గారు. ఈరోజు శశి గారి బర్త్డే. సో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ హెడ్గా మనందరి ముందుకి రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ లాంటి చిత్రాలని తీసుకొచ్చిన శశి గారు, హ్యాపీ బర్త్డే సార్ వన్స్ అగైన్. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా ఈ సినిమాకి సంబంధించి ఒక జర్నీ వీడియో ఇప్పుడు ఆన్ స్క్రీన్ చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద డూడ్ జర్నీ వీడియో ప్లీజ్?
వావ్, అబ్సల్యూట్లీ అమేజింగ్ జర్నీ. అటు యునానిమస్ రెస్పాన్స్ అని చెప్పాలి, యూత్ కానీ ఫ్యామిలీ కానీ సోషల్ మీడియా రివ్యూవర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్, అసలు ఎక్కడ చూసినా పాజిటివ్ టాక్, అందరూ ఎమోషన్స్ గురించి మాట్లాడుతున్న టైంలో ఇప్పుడు మన ప్రాంగణంలోకి అడుగుపెట్టారు మా డూడ్ ఎస్కేఎన్ గారు. హార్టీ వెల్కమ్ టు యూ ఎస్కేఎన్ గారు. డూడ్ మన 100 crore జర్నీ మీట్కి విచ్చేసినటువంటి ఎస్కేఎన్ గారికి మరొకసారి స్వాగతం తెలియజేసుకుంటూ, సో ఎస్, మరి ఇప్పుడు డూడ్ సినిమాకి సంబంధించి ఈ బ్లాక్ బస్టర్ జర్నీని షేర్ చేసుకోవడానికి ముందుగా రైటర్ కృష్ణ గారికి వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. స్వామి, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఎస్, ఫైనల్లీ కంగ్రాచులేషన్స్ స్వామి. ఎస్, సో గుర్తుపట్టలేదు నన్ను చాలామంది. సో అందరికీ థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కీర్తి బ్రో, ఫస్ట్ ఈ సినిమా రాసినందుకు చాలా థ్యాంక్స్. ఈ సినిమా చేసినందుకు ప్రదీప్ బ్రో మీకు థ్యాంక్స్. ఈ సినిమాని ఇంత బాగా తీసినందుకు రవి గారు చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇలాంటి ఒక కంటెంట్ ఇస్తే, మీరు తీస్తే మేము మోస్తాం అని చెప్పి మన తెలుగు ఆడియన్స్ కూడా ఇచ్చేశారు. అండ్ వెరీ స్పెషల్ మమిత గారు, మీరు ఆ క్యారెక్టర్ చేసినందుకు ఇట్స్ వెరీ వెరీ చాలా చాలా థ్యాంక్స్. ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు కూడా చెప్పాను, యాక్సెప్ట్ చేసినందుకు దట్ చాలా చాలా గ్రేట్ అది. అండ్ ప్రదీప్ గారు, సో నేను ఈ సినిమాని యాక్చువల్లీ సౌండ్ లేకుండా, రికార్డింగ్ కూడా లేకుండా జస్ట్ డైలాగ్స్ ట్రాన్స్లేషన్ పర్పస్ కోసం చూసినప్పుడే అనుకున్నాను ఇది ఖచ్చితంగా హ్యాట్రిక్ 100 కోట్లు కొడుతున్నామని. సో ఆ రోజే చెప్పాను, అప్పుడు చెప్పిందే ఇప్పుడు చెప్పేదే ఎప్పుడు. ఇది డ్యూడ్ దివాలి. థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు రవి గారికి, అనిల్ గారికి, నవీన్ గారికి అండ్ మా కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారికి ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మమ్మల్ని అందరినీ దాన్ని ఏమంటారు, అందరికి కంగ్రాచులేషన్స్ చెప్పడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి సక్సెస్, ఇంత 100 crore బ్లాక్ బస్టర్ చూస్తున్న తర్వాత వచ్చే ఆ హ్యాపీ స్మైల్స్ని చూస్తే వచ్చే ఆనందం వేరే లెవెల్లో ఉంటుంది. సో వన్స్ అగైన్ కంగ్రాచులేటింగ్ కృష్ణ గారు, అండ్ నౌ ఇన్వైటింగ్ అవర్ బర్త్డే బాయ్ శశి గారు ఆన్ టు ద స్టేజ్. సో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పైన మన ముందుకు వచ్చినటువంటి ఈ చిత్రం సక్సెస్ని మనందరితో పంచుకోవడానికి వీ హ్యావ్ శశి గారు. ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకి, అందరికీ, పెద్దలకి అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ దివాళీకి మా మైత్రి మూవీ మేకర్స్ నుంచి వచ్చిన మన డూడ్ ఎంత పెద్ద విజయం చూశారు. విపరీతమైన రెస్పాన్స్ థియేటర్స్లో. సార్ ప్రదీప్ గారు, అసలు కొన్ని సీన్స్ ఎన్నిసార్లు థియేటర్లో పోయి చూసినా అది మాకు బోర్ అయితే కొట్టడం లేదు సార్. మీ యాక్టింగ్ అంటారా, డైరెక్టర్ గారు మీ రైటింగ్ అంటారా, మేడం మీ యాక్టింగ్ సూపర్ సార్. అసలు ఆ సీన్స్ అంటే ఒక సినిమాలో నార్మల్గా ఫైట్ సీక్వెన్సెస్లో మన గూస్ బాంబ్స్ వస్తాయంటారు, కానీ ఇక్కడ కొన్ని సీన్స్ అసలు ఇంటర్వెల్ బ్లాక్ సీన్స్ అయితే అసలు గూస్ బాంబ్స్ సీన్స్, అసలు థియేటర్ మొత్తం రియాక్ట్ అవుతున్నారండి. సో సెకండ్ హాఫ్లో మీ మధ్య వచ్చే సీన్స్ కానీ, రోడ్ మీద వచ్చే మీకు హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ కానీ ఎక్స్ట్రాడినరీ సార్. అసలు ఈ మధ్య కాలంలో ఈ లవ్ సబ్జెక్ట్కి ఇంత స్పేస్ ఏదైతే ఉందో ఆ స్పేస్ని ఇది మ్యాచ్ చేసింది అనేది మా నమ్మకం సార్. సో తప్పకుండా థియేటర్స్లో స్టిల్ సూపర్గా రన్ అవుతున్నాయి. తప్పకుండా ఇప్పుడు దాకా హాలిడేస్కి వెళ్ళిన వాళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు సెకండ్ వీక్ వస్తారు సార్. సో థియేటర్స్ అంతా కూడా ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ మ్యూజిక్, ఇంత బ్యూటిఫుల్ ఎమోషన్, ఇంత బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఈ మధ్యకాలంలో మేము ఎప్పుడు చూడలేదు. సో ఖచ్చితంగా ప్లీజ్ ఎవ్రీబడి వాచ్ ఇన్ థియేటర్స్. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. రవి గారు, నవీన్ గారు, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ సినిమాలో నిజంగా ప్రతి అబ్బాయి అంటే ప్రేమించిన అబ్బాయి ఇలా ఉంటాడా, ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్తాడా అన్న రేంజ్లో గగన్కి సూపర్గా కనెక్ట్ అయిపోయారు.
అండ్ ఆబ్వియస్గా మా కుందనాకి కనెక్ట్ అవ్వకుండా ఉండలేరు. అబ్బాయిలు అమ్మాయిలు అందరూ ఇష్టపడే క్యారెక్టర్ లాగా మారిపోయింది. కానీ ఒకే ఒక పార్థుని మాత్రం అందరూ హేట్ చేస్తున్నారు సార్. అంత అద్భుతంగా పర్ఫామ్ చేశారు కాబట్టే క్యారెక్టర్స్ పైన లవ్ కానీ హేట్ కానీ మన ముందుకు వస్తుంది. అండ్ ఫైనల్గా ఈ సినిమా మనందరికీ ఒక మెమరబుల్ సినిమాగా మారిపోయింది. అండ్ ఈరోజు మన 100 crore మీట్ కూడా ఆ మెమరీని క్యాప్చర్ చేయడానికి, ఆ మెమరీని షేర్ చేసుకోవడానికే. కాబట్టి మనకిప్పుడు స్క్రీన్ పైన యాక్చువల్గా ఆ మెమరీస్ని మళ్ళీ గుర్తు చేయడం కోసం ఒక పిక్ మేము షేర్ చేస్తున్నాము. ఫస్ట్ ఒక్కసారి దాని వైపు లుక్ వేద్దాము. కెన్ వీ హ్యావ్ ద కొలాజ్ ప్లీజ్? అది సంగతి. సో దోస్ ఆర్ ఫ్యూ మెమరీస్. This is the first photo shoot we had. Oh. And in the pre-release event also I told no, Mamita kicked my phone and it broke. అది ఇక్కడేనా? Yeah. Which one? The second? Yeah, that terrace? photo is not there. Yeah, here only in the terrace. It was a very memorable, and I think this is where we bonded. We all bonded together. It's a very important photo shoot too. ఫోన్ పగలడం వల్ల అందరూ బాండ్ అయ్యారంట. ఫోన్ బ్రేక్ and you got bond. No, it was like more of a friendship, like how friends hit each other and all those stuff. Dudes, you became dudes. Yeah. Okay. అయితే on this note, I think we would like to know what is that some memory ఈ మొత్తం జర్నీలో, డూడ్ మొత్తం జర్నీలో one unforgettable memory from this journey అంటే ఏం చెప్తారు? Unforgettable memory. No, the unforgettable memory of Dude is meeting Kirti in my home when I said First time? when I said yes. Oh. That is my unforgettable memory. We took a photo together. Yeah. Okay. Yeah. And I think I'll ask the same question to Mamita. Yes, one unforgettable memory from the journey of Dude. I think when I think of the movie Dude, suddenly in my memory, all the visuals of our Urum Blood song comes in. So I think that is my favorite shooting memories of Okay. Dude, because it was very fun. There is no much pressure of learning the dialogues and scenes and everything. But dance is something that I love also. So Yes. I enjoyed out and out. Yeah. డాన్స్ గురించి మళ్ళీ మాట్లాడదాం, ఉంది సెపరేట్ సెగ్మెంటే ఉంది మీ డాన్స్ గురించి. అండ్ రవి గారు సార్, ఐఎమ్ ష్యూర్ 100 crore డెఫినెట్గా ఒక మెమరబుల్ ఒక ప్రొడ్యూసర్కి. బట్ అది కాకుండా మెమరబుల్ థింగ్ ఫ్రమ్ దిస్ జర్నీ అంటే ఏం చెప్తారు? మెమరబుల్ అంటే 2 హై టెన్షన్ వైర్స్ని టుగెదర్గా పెయిర్ చేసి ఈ సినిమాలో ఒప్పియటం అయితే సూపర్ మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ దిస్ ఫిలిం. ఆఫ్టర్ 5 years 10 years ఎప్పుడైనా సరే వీళ్ళిద్దరు అరే దీస్ 2 people కలెక్టివ్లీ డిడ్ ఏ ఫిలిం అనేది సూపర్ మెమరీ. ఐ కెన్ టెల్ యూ. వావ్, అమేజింగ్ సార్. ఎస్కేఎన్ గారికి సినిమా చూశాక వన్ మెమరబుల్ సీన్ ఆర్ థింగ్ ఏంటి అని చెప్తారని. ఈ మధ్య ఏ సక్స్ మీట్కి వెళ్ళినా అక్కడ యాంకర్గా మీరే ఉంటాం, ఒక మెమరబుల్ గెస్ట్గా మీరే ఉంటున్నారు సార్. అది మాకు మెమరబుల్ సార్. థ్యాంక్ యూ. అంటే మెమరబుల్ ఏంటంటే పండగకి ఎన్ని సినిమాలు వచ్చినా దేనికి అది అన్ని అంటే వాటి స్థాయిలో మంచిగా హిట్ అయ్యి ఇండస్ట్రీ బాగుంటాం. అది అందరికీ, నాకే కాదు ఇండస్ట్రీకి ఒక మెమరబుల్ మూమెంట్. అండ్ అందరినీ సపోర్ట్ చేస్తూ మీరు ఉండడం మాకు కూడా మెమరబుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అయితే ఐ థింక్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ వన్ మోర్ క్వశ్చన్ టు ప్రదీప్ గారు. వాట్ ఈస్ దట్ సంథింగ్ ఆర్ సమ్ వన్ దట్ యూ రియల్లీ మిస్ ఫ్రమ్ డూడ్? అరే జర్నీ అయిపోయింది, ఐ మీన్ పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ అంతా ఆల్మోస్ట్ ఈ ఆడియన్స్ రెస్పాన్స్ అంతా అయిపోయింది. వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యూ రియల్లీ మిస్? No, I really don't miss anyone because I'm throughout, like they're with me only. Okay. And I think I'll continue to be with them throughout. Yeah, I don't Okay. think I'll miss anyone. ఓకే. సో కీర్తీశ్వరన్ గారు, మీరు ఎవరిని మిస్ అవుతారు ఎక్కువ? మమితా గారినా, ప్రదీప్ గారినా? ఇద్దరిలో ఎవరిని ఎక్కువ మిస్ అవుతారు ఆఫ్టర్ దిస్ జర్నీ? Yeah, because we are together
we are going to be together. So right now we were missing Mamita only. ఓ మీరు కలుస్తూనే ఉంటారు కాబట్టి విల్ మిస్ మమిత అంటే యూ వోంట్ మీట్ మమిత ఆఫ్టర్ దిస్. No, not like that. More often we will meet Pradeep bro. ఓకే So yeah. ఓకే సో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫేవరెట్ మూమెంట్ ఆర్ అన్ఫర్గెటబుల్ మూమెంట్ ఫ్రమ్ ద జర్నీ? When we were shooting that, there is one metro train sequence where Mamita proposes Pradeep scene. Only that scene I saw them together as a pair. Overall, throughout that film, only one scene I saw them as a pair. So while shooting itself, it was very memorable. Wow. Like, okay, this is the only moment where they are going to be together. Okay. So yeah, that's personal favorite. సూపర్. అండ్ ప్రదీప్ గారు మనం ఇప్పుడు వీడియోలో కూడా చూసినట్టు ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది అండ్ క్యారెక్టరైజేషన్స్ అండ్ స్క్రిప్ట్కి సంబంధించి డిఫరెంట్ రియాక్షన్స్ కూడా వచ్చాయి. చాలామంది చాలా విధాలుగా రియాక్ట్ అయ్యారు. మీ బెస్ట్ రియాక్షన్ అంటే ఏంటి ఇప్పటివరకు మీరు చూసిన దాంట్లో? ఎవరి రియాక్షన్ మీకు బాగా గుర్తుండిపోయింది మాకు కావాలి ఆ పోస్ట్ రిలీజ్ ఆడియన్స్ రియాక్షన్స్లో? మీరు షాక్ అయిన I రియాక్షన్ like కానీ that there is a different sound for Telugu audience when they shout. I like that. It is like yeah, this sound is like I just noticed it. Okay. So I like that. That is the best reaction. Yeah. Wow, amazing. బాగా కనెక్ట్ అయిపోయారు. ఆయన మాకు కనెక్ట్ అయ్యారు, మేము మీకు కనెక్ట్ అయిపోయాం. సూపర్ అండి. అందుకనే ఈరోజు 100 crores వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడ నుంచి కీర్తీశ్వరన్ గారిని స్టేజ్ పైకి తీసుకెళ్దాం అనుకుంటున్నా మీ స్పీచ్ కోసం. ప్లీజ్ వెల్కమ్ కీర్తీశ్వరన్ గారు, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. డూడ్ లాంటి వండర్ఫుల్ అండ్ కాంప్లెక్స్ సెన్సిబుల్ చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొచ్చినటువంటి అమేజింగ్ డైరెక్టర్ అండ్ ఫస్ట్ రావడమే 100 crores సినిమాని మన ముందుకు తీసుకొచ్చిన కీర్తీశ్వరన్ గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. So yeah, this is hat trick for our PR bro. I'm very very happy and this is debut for me and I'm also very happy for that too. Thank you Telugu audience for accepting this film and I can see all the responses from the audience, from the reviewers, press, everything. It was so overwhelming. Thank you. The emotions, the humor, even when I noticed, when I used to watch few Telugu films, I noticed there will be always a very interesting characters to all the Telugu popular films like that Arya film or Pokiri film, many other films whichever I saw, I like that small eccentricity in any of the characters. So even to write Gagan from Dude, I took so many inspirations from many of the Telugu films. In that way, to see my film being running successfully in Telugu theatres, I'm so happy for that. I'm thanking my producer Ravi sir and Naveen sir, hero Pradeep bro, heroine Mamita, and my DOP Niket, and all my cast and crew. Thank you. Thank you so much and hearty congratulations once again. And yes, తెలుగు అండ్ తమిళ్లో కూడా ఈక్వల్గా యునానిమస్ రెస్పాన్స్ అందుకున్న డూడ్ మూవీ బ్లాక్ బస్టర్ కావడం మాత్రమే కాదు అండ్ అతి తక్కువ డేస్లో 100 crore ప్లస్ నంబర్ని క్రాస్ అవ్వడం, ఆడియన్స్ నుంచి ఎంత లవ్ వస్తోంది ఈ సినిమాకి అన్న దానికి ఒక నిదర్శనం అని చెప్పాలి. మరి ఇంతటి బ్లాక్ బస్టర్ని మరొక 100 crore వాళ్ళ ఖాతాలో వేసుకున్నటువంటి మైత్రి మూవీ మేకర్స్ రవిశంకర్ సార్కి వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. ప్రొడ్యూసర్ రవిశంకర్ గారికి వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ సార్. మొదటి నుంచి కూడా డూడ్ మూవీ స్క్రిప్ట్ని, డైరెక్టర్ని, ప్రదీప్ గారిని అందరినీ చాలా గట్టిగా నమ్మి ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. సో కంగ్రాచులేటింగ్ రవిశంకర్ గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం అండి. డూడ్ సినిమా ఈ మైల్ స్టోన్ దాటి సక్సెస్ఫుల్గా రన్ అవటం చాలా హ్యాపీగా ఉంది. దీనికి ఒక్కసారి నేను చాలా బ్రీఫ్గా మాట్లాడేస్తాను, ఎందుకంటే హీరో గారు హీరోయిన్ గారు అందరూ మాట్లాడాల్సింది ఉంది. సో దీనికి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, అలాగే దీంట్లో పనిచేసిన మా సూపర్ స్టార్ మా ప్రదీప్ రంగనాథన్ గారికి, మా సెన్సేషన్ మమితా బైజు గారికి, మా డైరెక్టర్ కీర్తీశ్వర్ గారికి వెరీ 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 స్పెషల్ థ్యాంక్స్. అలాగే శరత్ కుమార్ గారు హస్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్ సార్, థ్యాంక్ యూ. అలాగే దీన్ని పనిచేసిన టోటల్ క్యాస్ట్ అండ్ క్రూకి చాలా చాలా థ్యాంక్స్ అండి.
యూ హ్యావ్ గివెన్ అస్ ఎ వెరీ బిగ్ మెమరబుల్ ఫిలిం. మాకు ఆల్ ద లాంగ్వేజ్లో ఇనానిమస్గా యాక్సెప్టెన్స్ వచ్చిన సినిమా కాబట్టి వీఆర్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ దీంట్లో ఇంకొక చిన్న విశేషం ఏంటంటే మాతో డెబ్యూ అయిన డైరెక్టర్లో అందరు చాలామంది సక్సెస్ఫుల్ అయ్యారు. మత్తు వదలరా డైరెక్టర్ కాడి నుంచి, మా భరత్ కమ్మ గారు డియర్ కామ్రేడ్ నుంచి, నెక్స్ట్ మా సెన్సేషన్ ఉప్పెన సినిమా బుచ్చిబాబు అయ్యారు. నెక్స్ట్ దీనిలో ఆ కేటగిరీలో కీర్తిశ్వరన్ వెళ్ళాడు. అలాగే బుచ్చిబాబు లాగా సెకండ్ ఫిలిం ఈజ్ డూయింగ్ వెరీ 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 బిగ్గెస్ట్ ఫిలిం. అలాగే ఇతను కూడా అంత బ్రిలియంట్ ఒక మంచి ఆపర్చునిటీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాని ఈ జర్నీ మొత్తంలో మాకు సపోర్టివ్గా నిలిచిన మా మీడియా మిత్రులకి, అలాగే ఈ సినిమాని ఈ ఎత్తున సపోర్ట్ చేసినందుకు ఆల్ ఆడియన్సెస్ అక్రాస్ ద వరల్డ్ స్పెషల్ థ్యాంక్స్ అండి. దిస్ హ్యాస్ బీన్ ఏ మెమరబుల్ జర్నీ. Thank you one and all for giving us this precious memory. Thank you very much. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సార్. విషింగ్ యూ మెనీ మెనీ మోర్ బ్లాక్ బస్టర్స్. నాకు తెలుసు లైనప్ ఏ రేంజ్లో ఉందో. అయితే డూడ్ మూవీని చూసిన తర్వాత మనందరికీ ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ వచ్చేసింది. చాలా ఎక్సైట్ అయ్యాము సినిమా చూసిన తర్వాత. అదే ఎక్సైట్మెంట్ని స్టేజ్ పైన షేర్ చేసుకోవడానికి ఒక ఇన్ఫ్లుయెన్సరు, ఒక ప్రముఖ యూట్యూబరు మన ముందుకి ఇప్పుడు రాబోతున్నారు అనమాట. డూడ్ కమాన్. డూడ్ సినిమా ఎమోషన్ని మన ముందు. ఎస్, హియర్ వి హ్యావ్ గీతు రాయల్. హాయ్ హాయ్ హాయ్. సడన్గా స్టేజ్ ఎక్కిచ్చేసారు, నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలే. బట్ ఐ అప్సెట్ అంటే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి డూడ్ సినిమా பயங்கர நச்சேసింది. ஃபர்ஸ்ட்லி ஐ ஹாவ் டு கங்க்ராச்சுலேட் மமிதா அண்ட் பிரதீப். நீங்கள் ரொம்ப நல்லா பண்ணியிருக்கீங்க. உங்கள் ஆக்டிங் பார்க்குறதுக்கு நான் தெலுங்குல படம் பார்த்து திரும்பி போய் தமிழில் பார்த்தேன். சூப்பராக இருந்துச்சு. ஆக்சுவலி இந்த நாட்டில் உங்களுக்கு எப்படி சொல்கிறது, నాకు వణుకు వచ్చేస్తుంది భయంకరంగా స్వామి. ఓకే, సో బేసికలీ మీకోసం ఒక సాంగ్ పెట్టారు కదా, మీకు తెలుగు అర్థమవుతుందా వాట్ ఐమ్ సేయింగ్? సో இந்த బూమ్ బూమ్ సాంగ్ తమిళ్లో ఊరుం బ్లడ్డోడ లిరిక్స్ అట్లే మీరు దాన్ని నిరూపించినారు అన్నట్టు నాకు అనిపించింది. ఎట్లా అంటే మిమ్మల్ని ఒక ఓకే సో సారీ, ఇదెல்லாம் எனக்கு தெரியல. సడన్గా స్టేజ్ ఎక్కేసి మాట్లాడు అంటే ఏం మాట్లాడాలి స్వామి. ఓకే, సో ఐ హ్యావ్ టు టెల్ 2 things టు యూ. ఒకటి, మీకు ఇక్కడ ఒక సంథింగ్ కైండ్ ఆఫ్ ఒక జర్నలిస్ట్ ఇన్సల్టింగ్గా మాట్లాడారు. వన్ థింగ్ దట్ మీరు హీరో సంథింగ్ ఆల్ దట్ స్టూపిడ్ క్వశ్చన్ వాజ్ దేర్ నో. సో ఆ క్వశ్చన్కి నాకేమనిపించిందంటే ఒక లిరిక్తో మీరు ఆన్సర్ చెప్పుంటే బాగుండేది అనిపించింది. தமிழ்లో லிரிக் ఉంది కదా, ஜஸ்ட் another person சொன்னா இழிச்சவன்னு ஹிஸ்டரியா கேட்டா, அந்த லைன் நீங்கள் பாட இருக்கணும் அவங்க அந்த క్వశ్చన్ கேட்டப்போன்னு தோணுச்சு. அதுக்கப்புறம் இன்னொன்று வந்து 100 crore కొట్టారు కదా, ఏంట్రా 100 crore 6 daysలో 100 crore అన్నప్పుడు ఏమనిపించిందంటే ఆ సాంగ్ ఉంది కదా, మన్ననా వందనా ఊరలర தொட்டனா கண்ணனா பூ மலர என்னென்ன சொல்ல என்னவல்ல யாரும் இல்லை ராஜாத்தி ராஜானி ராவர்ஷன் ராவண்ணி அப்படின்னு சொல்லணும்னு தோணுச்சு. சூப்பராக இருந்துச்சு. அந்த லிரிக்ஸ் உங்களுக்காகவே எழுத்த மாதிரி இருந்துச்சு. எனக்கு ఐ ఫెల్ట్ అంటే తెలుగులో చెప్తా, ఆ లిరిక్స్ తమిళ్లో దాని మీనింగ్ ఆయన కోసమే రాసినారు అనిపించింది. ఆ లిరిక్స్ రాసింది ఆయన ప్రూవ్ చేసినాడు అనేసి అనిపించింది. అండ్ మమితా உங்க டான்ஸ் பார்த்து எனக்கே கூத்தாடணும்னு இருந்துச்சு. சூப்பராக இருக்கு. யூ ஆர் ஒன் ஆஃப் த பெஸ்ட் டான்சர்ஸ் ஐ ஹவ் எவர் சீன். உங்களோட ரீல்ஸ் வரும்போது இப்போ இன்ஸ்டாகிராம் ஓப்பன் பண்ணால் எல்லாமே டூட் ரீல்ஸ் தான். அண்ட் அந்த கண்ணுக்குள்ள சாங் ஐ எம் ஜஸ்ட் வெயிட்டிங் ஃபார் இட் டு பி ரிலீஸ்ட் இன் தெலுங்கு. நான் சாய் அபியங்கருக்கு இன்ஸ்டாகிராமில் மெசேஜ் கூட பண்ணேன், ஆஸ்கிங் ஹிம் டு ரிலீஸ் இட் இன் தெலுங்கு. எதுவும் கேட்காம என்னை இப்படி ஸ்டேஜ் ஏற வச்சுட்டு என்ன பேசணும்னு தெரியாமல் ஐயோ எனக்கு கால் கையெல்லாம் நடக்குது. ஓகே, வாட் எவர் இட் இஸ், டூட் மூவி 100 crores இல்லை, ஐ கெஸ் அது இன்னொரு 500 crores கிராஸ் பண்ணால் கூட we shouldn't be shocked because I absolutely loved the movie. I was relating myself. என்னது ஒருవేళ நான் உங்களோட పొజిషన్లో இருந்தா కూడా I would have done that only. నేను కూడా అదే చేసి ఉంటాను. హీరో పొజిషన్లో ఉంటే ఇట్లా సడన్గా ఎక్కి చేసి మాట్లాడుతున్నారు అర్థం కదా. బట్ ఇట్ వాస్ అబ్సల్యూట్, యువర్ యాక్టింగ్ వాస్ అబ్సల్యూట్ గ్రేస్ ఫర్ ద మూవీ. ఫుల్ వన్ మ్యాన్ షో, బట్ హీరోయిన్ కూడా సూపర్ యాక్టింగ్. దట్ వాస్ அந்த லாஸ்ட்ல
கார் பின்னாடி ஒரு சீன் இருக்கும் இல்லையா, பா நம்ம நேரம் என்ன பண்ணுறது, நம்ம நேரம்னு சொல்வீங்க. சூப்பராக இருந்துச்சு எல்லாத்தையும். எவ்ரி இன்ச் ஆஃப் இட், எவ்ரி பிட் ஆஃப் இட். மை ஸ்னாப்சாட் ஸ்டோரிஸ் ஆர் கம்ப்ளீட்லி ஃபுல் ஆஃப் டூட் ஸ்டோரிஸ் அண்ட் மை இன்ஸ்டாகிராம் ரீல்ஸ் ஆர் கம்ப்ளீட்லி ஃபுல் ஆஃப் திஸ் டூட்டோட சாங்ஸ் தான். எனக்கு ரொம்ப ரொம்ப பிடிச்சிருக்கு. ஐ ரியலி விஷ் 100 crore செலிப்ரேஷன்ஸ்க்கு அப்புறம் 500 crore செலிப்ரேஷன்ஸ் வரணும்னு. அண்ட் இட் வாஸ் அப்சல்யூட் பிளிஸ் ஃபார் மீ டு ஸ்டாண்ட் ஹியர் அண்ட் டாக் டு யூ அண்ட் டாக் அபவுட் த மூவி. Thank you so much for giving me this opportunity. It was absolute delight. Thank you. ఒక్క నిమిషం గడగడ వచ్చేసింది 2 భాషలు కానీ ఇదేంటిది, ఇది ఎవరికి? ఇది యాక్చువల్లీ నా ప్రదీప్ సార్కి కుడుకలాను பார்த்தேன். I want to give you both a couple hug now. Can I? Yes. Okay, so that was actually ఒక యావరేజ్ ఆడియన్స్ డ్యూడ్ సినిమా చూసిన రియాక్షన్, ప్రతి ఒక్క ఆడియన్స్ ఎక్సైట్మెంట్ ఎలా ఉందన్నది ఐ థింక్ గీతి రాయల్ ఈరోజు స్టేజ్ పైన రిప్రజెంట్ చేశారు అందరినీ. వావ్. సో థ్యాంక్ యూ సో మచ్ గీతు. సో మొత్తానికి 2 భాషల్లో ట్రాన్స్లేటర్ అవసరం లేకుండా తనే 2 భాషల్లో చెప్పేసింది. మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రదీప్ గారు చేయించిన ట్రాన్స్లేషన్ వేరే లెవెల్ వైరల్ అయింది. సో ఎస్, మరి ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మనకి చాలా మెమరీస్ని షేర్ చేసుకుంటూ ఆల్రెడీ మన ముందుకి ఎన్నో ప్రమోషన్స్లో హీరో హీరోయిన్ రావడం జరిగింది, చాలా విశేషాలు మనతో పంచుకోవడం జరిగింది. కానీ ఈరోజు మనకి ఇది 100 crore బ్లాక్ బస్టర్ జర్నీ మీట్ అంటే ఈ మెమరీని ఇంకా చక్కగా మనం దాచుకోవాలి కదా, దీన్ని ఇంకా మెమరబుల్గా చేసుకోవాలి కదా. సో అలా చేయడానికి ఐ వాంట్ బోత్ గగన్ టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్, మమిత అండ్ ఎస్ ప్రదీప్ గారు టు ప్లీజ్ వెల్కమ్. ఏదో వద్దని చెప్పి నో డాన్స్ ఎస్. ప్రదీప్ గారు మమిత గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వేదిక పైకి ఆహ్వానం పలికేద్దాము. డూడ్ 100 crore బ్లాక్ బస్టర్ మీట్లో ఈరోజు మనం కొన్ని మెమరీస్ని నెమరు వేసుకోబోతున్నాము, అలాగే తయారు చేయబోతున్నాం కూడా అనమాట. సో ప్రదీప్ గారు వీల్ మేక్ న్యూ అండ్ ఫ్రెష్ మెమరీస్ ఈ 100 crore సంబంధించి. సో దానికోసం మనం ఒక్కసారి స్క్రీన్ పైన ఒక ఫోటో చూద్దాం. కెన్ వీ హ్యావ్ ద పిక్ ప్లీజ్? ఓకే, ఇలా వచ్చిందా? ఇప్పుడు మాకేంటంటే వీ వాంట్ ద సేమ్ ఎక్స్ప్రెషన్ రీక్రియేషన్ ఆన్ దిస్ అకేషన్. మైక్ ఇచ్చేసేయండి, మళ్ళీ అది పగిలిపోతుంది మీ ఫోన్ లాగా. ఒక్కసారి సెంటర్కి వెళ్ళరా ప్లీజ్. వీ వాంట్ ద సేమ్ ఎక్స్ప్రెషన్. సి కమ్ ఆన్, వాట్ విల్ యూ బ్రేక్? ఓకే, ఇంకొకటి నెక్స్ట్. యా, దిస్ పిక్. అదే ఫ్రేమ్ తీసుకోండి అమ్మా. వావ్, దట్స్ సో క్యూట్. నెక్స్ట్, ఇది సూపర్ అసలు. ఇక్కడే కూర్చుంటారా? యూ కెన్ సిట్ దేర్ ఆల్సో. ఓకే. బట్ యాక్చువల్గా అక్కడ ఏం జరుగుతోంది? వాట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ దేర్? వై జస్ట్ చుమ్మా ఊరికే? ఓకే, నెక్స్ట్ ఇంకా ఉన్నాయా? దట్ వాజ్ బ్యూటిఫుల్. ఇంకా ఇప్పుడు ఇంకొకటి. అమ్మమ్మమ్మ, క్యూట్నెస్ ఓవర్లోడెడ్ అంటే ఇలా ఉంటుంది అనిపిస్తుంది. బట్ యాజ్ ఇట్ ఈజ్ ఎన్ని టేక్స్ అయినా ఒకటే ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేయడం అంటే ఆర్టిస్ట్ల స్పెషాలిటీ. ఇది లాస్ట్ది ఇంకొకసారి కావాలా? మా స్పెషల్ ఫోటోగ్రాఫర్ ఉన్నారు ఇక్కడ ఈరోజు. లాస్ట్ది వన్ మోర్. ఐ వాజ్ టాకింగ్ అబౌట్ టేక్స్ అండ్ షీ ఈజ్ ఆస్కింగ్ టేక్ వన్ మోర్. అయితే ఈ పిక్స్లో జాయిన్ అవ్వడానికి వి వాంట్ కీర్తి గారు ఒకసారి స్టేజ్ పైకి రారా ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. మాకు ఇప్పుడు ఇంకొక స్పెషల్ పిక్చర్ కావాలి. ఏంటి అంటే 3 back-to-back 100 crore బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు కాబట్టి
మాకు ఒక వైరల్ మీమ్ ఒకటి రన్ అవుతోంది. కెన్ వీ హ్యావ్ ద డ్రాగన్ మీమ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఇలా ఉంది కదా, వీ వాంట్ దిస్. ఆ 3 డ్రాగన్స్ మీరే అనమాట ఇప్పుడు మాకు. యా, దట్ అబ్సల్యూట్ సినిమా ఫీల్ తోటి మాకు మీ ముగ్గురు డ్రాగన్స్ దేర్. ఎస్, కీర్తి గారు ఇన్ సెంటర్ ఆబ్వియస్లీ. కమ్ ఆన్, దట్ సర్ప్రైజ్ అబ్సల్యూట్ సినిమా. క్యూట్. సరే అయితే థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి మెమరీస్ ఐఎమ్ ష్యూర్ మీరు ఆన్ సెట్ చాలా చేసి ఉంటారు, ఫన్. అయితే సినిమా రిలీజ్కి ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్లో డ్యాన్స్ కోర్స్ మమిత ఆదరగొట్టేశారు. మేమైతే సినిమాలో సాంగ్స్ చాలా ఎంజాయ్ చేశాము. కానీ మా సర్ప్రైజ్కి ఈ సినిమాలో పుష్ప సాంగ్ వచ్చింది. ఫీలింగ్స్ సాంగ్ వచ్చిన సిట్యువేషను, ఆ ఎమోషను, మీ ఎక్స్ప్రెషన్స్ నెవర్ బిఫోర్ లాగున్నాయి కాబట్టి అవి మాకు ఇప్పుడు కావాలన్నమాట. కెన్ వీ హ్యావ్ ఫీలింగ్స్ సాంగ్ ప్లీజ్? అండ్ వీ వాంట్ ప్రదీప్ గారు సేమ్ రియాక్షన్స్. దట్ ఈస్ ఈజీయా? మమిత కమ్ ఆన్. అసలు సినిమాలో ఆ సిట్యువేషన్ వచ్చినప్పుడు ఎస్, లేదు సాంగ్ వస్తుంది మళ్ళీ, అది ఓన్లీ మీ రిఫరెన్స్ కోసం ప్లే చేశారు. యా, కానీ ఆ హోల్ సీన్ అండ్ సీక్వెన్స్ నిజంగా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సో మెనీ ఎమోషన్స్ ఇన్ దట్ ఫిల్మ్ అండ్ దట్ సీన్. సో ఎస్, అబ్సల్యూట్లీ నెయిల్డ్ ఇట్ మీరిద్దరు కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ స్పోర్ట్ ఆన్ స్టేజ్ వన్స్ అగైన్. అండ్ మమిత మాటలతోటి స్టార్ట్ చేద్దాము. బట్ బిఫోర్ దట్ ఐ థింక్ ఐ షుడ్ వెల్కమ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్ ఫర్ ద గ్రూప్ పిక్చర్. సో ఐ రిక్వెస్ట్ కృష్ణస్వామి అండ్ శశి గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ డైరెక్టర్ కీర్తీశ్వరన్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ప్రొడ్యూసర్ రవిశంకర్ గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ ఈ 100 crore బ్లాక్ బస్టర్ జర్నీ మీట్ని మన టీం అందరితో పాటు సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చిన మా డూడ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఐ థింక్ ఇండస్ట్రీలో అందరికీ డూడ్ అంటే ఎస్కేఎన్ గారు అని చెప్పాలి. సో అలాగా ఈసారి బ్లాక్ బస్టర్ సక్సెస్ అయిన మా డూడ్ని కూడా విష్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పేస్తూ వెల్కమింగ్ హిమ్ ఆన్ స్టేజ్. ఒక్కసారి ఛానల్స్ కోసం ప్లీజ్. యా, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.
ఏం లేదు, అంటే అందరూ అన్ని మెమరబుల్ ఫొటోస్ తీశారు, కానీ మా రవి సార్ కూడా ఒక్క ఫోటో తీస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఈసారి పోజ్ కూడా రవి గారే చెప్తారు. ఏ పోజ్ పెట్టాలో మీరే చెప్పండి సార్ ఇద్దరికి. సార్ పోజ్ కూడా మీరే చెప్పాలి, మా ప్రదీప్ గారు, మమిత గారు. మొత్తం ఒక ఓకే డన్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మమిత స్పీచ్తో స్టార్ట్ చేద్దాము. సో కంగ్రాచులేషన్స్ మమిత వన్స్ అగైన్, ఇంకొక బ్లాక్ బస్టర్ ఇన్ తెలుగు యాజ్ వెల్. సో యువర్ ఎమోషన్ అండ్ రియాక్షన్ ఫర్ అస్. నమస్కారం, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఐఎమ్ ఫీలింగ్ సో గ్రేట్ఫుల్ టు బీ హియర్ celebrating the success of our movie. As you all know, the movie crossed 100 crores yesterday, making this event even more special. To all the audience, thank you so much for your love and support. Without your support, idi sadin kaadu. And to all the press and media, I thank you so much. All the reels, memes, DMs, Elame I saw in my Instagram and social media. So feeling so grateful, to be very honest. And to all my co-stars, Pradeep sir, hearty congratulations to you for your hat trick. And Kirti Anna, this is your win. And I'm feeling so happy and proud of you, Anna. To be very honest, more than me, more than anyone, I feel so happy for you. So, and all the other co-stars and all the whole Dude team, thank you so much. And it's our win. Congratulations to us. Always onwards and upwards. Thank you so much, guys, for being here. Thank you. తో ప్రేమం ఇచ్చడానికి చాలా థ్యాంక్ యూ టు ఆల్ మై తెలుగు ఆడియన్స్. థ్యాంక్ యూ. నెమ్మదిగా తెలుగు బాగా వచ్చేస్తుంది, ఓన్లీ ప్రమోషన్స్కి వచ్చేస్తుంది. I'm learning. I want to understand. So I'm trying to learn. Superb. Thank you so much, Mamita. And yes, of course, Pradeep Ranganathan garu vindam. So, Dude has crossed 100 crores. And the main purpose of this event is to thank the Telugu people, because without you, this wouldn't have been possible. Even for Love Today, for Dragon, and now for Dude, your support has been immense. So I would just want to thank from my heart, thank you so much to all the Telugu audience. Thank you so much, and thanks to my cast and crew. థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ గారు. ఏమిటో సినిమా ఏమో 100 crores సౌండ్ చేస్తోంది, ఇక్కడ ఈయన సౌండ్ మాత్రం అదే లెవెల్లో ఉంది. 300 crores మూవీస్ తర్వాత ఇలా ఉండడం సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్ కోర్స్ ఇక మా SKN గారి స్పీచ్ కోసం అందరూ ఎదురు చూస్తున్నాము. ముందుగా మైత్రి మూవీస్తో స్టార్ట్ చేస్తే ఇలాంటి ఎన్నో 100s 200s 500s 1000s ఆల్మోస్ట్ 2000 crores చూసేసిన బ్యానర్ వాళ్ళు ప్రతి మంత్లీ మనకేదో ఒక కొత్త రిలీజ్ వచ్చినట్టు ఒక బ్లాక్ బస్టర్ వస్తుంటుంది. సో అలాంటి మైత్రి మూవీస్ మరెన్నో విజయవంతాల సినిమాలు, ఈ దీపావళికి చేసిన సినిమా పాన్ సౌత్ ఒక మంచి బ్లాక్ బస్టర్ కావడం. ఎందుకంటే రవి గారు, నవీన్ గారు, అనిల్ గారు, చెర్రీ గారు అందరూ అంటే వాళ్ళ విజన్ వేరు, వాళ్ళ ప్రొవిజన్ వేరు. ఎందుకంటే 2-3 సినిమాలు చేస్తుంటేనే మనకి రొటేషన్లో చాలా టెన్షన్ అవుతుంటుంది. బట్ వాళ్ళ ఒక 10-15 ఫిల్మ్స్ ఎట్ ఏ టైం జరుగుతుంటాయి. అందరూ కూల్గా ఉంటారు. అందుకే దే ఆర్ ద రియల్ డూడ్స్.
సో వన్ మోర్ వాళ్ళ కిరీటంలో ఇంకొక మైల్ స్టోన్ చేరినందుకు పర్సనల్లీ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ మైత్రి ఎవ్రీ టీమ్ మెంబర్. ఇక ఫస్ట్ సినిమా ఎప్పుడైనా సక్సెస్ సాధించడం అనేది చాలా ఇది, బట్ అలాంటిది ఒక 100 కోట్ల విజయం సాధించడం అనేది చాలా రేర్ అచీవ్మెంట్. దాన్ని కీర్తి గారు, ఎందుకంటే నాకు ఈ సినిమా చూస్తున్నప్పుడు ఒక సుకుమార్ గారి సినిమా చూస్తే ఎలా ఫీల్ అవుతామో అంత ఇంటెన్సిటీ ఫీల్ అయ్యాను. సో ఫస్ట్ సినిమాతోనే కీర్తి గారు ఇంత సక్సెస్ సాధించినందుకు ఆయనకి కూడా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. అలాగే మమితా బైజు గారు, ఆవిడది ఒక లక్కీ హ్యాండ్, లెగ్, ఇయర్స్, ఐస్ అన్నీ. సో ప్రేమలోతో మనందరం ఆవిడ ప్రేమలో పడేలా చేసుకున్నారు. సో యూ అండర్స్టాండ్ తెలుగు? ఓకే, లేకపోతే ఆవిడ పెట్టండి ఇక్కడ ట్రాన్స్లేటర్గా. సో అలాగే సెకండ్ సినిమా కూడా షీ ఈజ్ వెరీ చూజీ. అంటే ఒక సినిమా తర్వాత ఏదో ఒక కాంబినేషన్లో చేసేద్దామని కాకుండా ఒక ఆదర్ బ్యాక్డ్ రోల్స్, నాకు ఇలాంటివి నేను చేయగలను అని చెప్పి ఆవిడ క్యూట్, స్వీట్ అండ్ షీ ఈజ్ వెరీ గుడ్ పెర్ఫార్మర్. సో అలాంటి నటీనటులు మనకి చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఐ హోప్ షీ విల్ రీచ్ మోర్ హైట్స్ వెరీ సూన్. ఎందుకంటే ఇది ఇప్పుడు 2nd ఫ్లోర్లోనూ 3rd ఫ్లోర్లో పెట్టాం, నెక్స్ట్ది ఒక 10th ఫ్లోర్లో పెట్టాలి. సో ఆవిడ ఇంకా పెద్ద హైట్స్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. సో అండ్ ద రియల్ డ్యూడ్ పిఆర్ ప్రదీప్ రంగనాథ్ గారి గురించి చెప్పాలంటే, వెన్ ఇట్ కమింగ్ టు తెలుగు అండ్ తమిళ్, తెలుగు 2 స్టేట్స్ ఉన్నాయి, తమిళ్ ఒక స్టేట్ ఉంది. బట్ వెన్ కమింగ్ టు సినిమా, దీస్ 3 ఆర్ 1 స్టేట్. తెలుగు, తమిళ్ ఆర్ 1 స్టేట్. ఎందుకంటే వీ నెవర్ కన్సిడర్డ్ తమిళ్ స్టార్స్ యాజ్ తమిళ్ స్టార్స్ బికాజ్ వీ కన్సిడర్డ్ తమిళ్ స్టార్స్ ఆర్ అవర్ ఓన్ స్టార్స్. సిన్స్ రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు, సూర్య గారు, విజయ్ గారు, అజిత్ గారు, ధనుష్ గారు, కార్తీక్ గారు, విజయ్ సేతుపతి, అలా ఎవరు వచ్చినా సరే ఆ సినిమాలని మేము మా సొంత సినిమాల్లో ప్రేమిస్తాం. ఎందుకంటే తెలుగు, తమిళ్ స్టేట్స్ షేర్డ్ 1 క్యాపిటల్. సో ఆ బ్లడ్ అందరిలో ఉంది. సో వీ కన్సిడర్ తమిళ్ ఫిలిమ్స్ ఆర్ అవర్ ఓన్ ఫిలిమ్స్. సో అది బ్రేక్ఫాస్ట్తోనే స్టార్ట్ అవుద్ది. మనందరికీ ఫేవరెట్ ఇడ్లీ. సో అది తమిళనాడులో ఎక్కడికి వెళ్ళినా దాంతోనే స్టార్ట్ అవుద్ది, తెలుగునాడు కూడా అదే స్టార్ట్ అవుద్ది. సో ఫుడే కాదు, ఒక కల్చరల్లో సో తమిళ్ ఈజ్ అవర్ ఓన్ థింగ్. సో ఆ లెక్కను చూస్తే మనం అంతకుముందు ప్రేమించిన రజనీకాంత్ గారి దగ్గర నుంచి నిన్న మొన్నటి వరకు వచ్చిన స్టార్స్ అందరిని కూడా ఎలా ప్రేమిస్తున్నామో, వీఆర్ లవింగ్ ఈక్వలీ అండ్ యు ఆర్ జాయిన్డ్ ఇన్ దట్ ఎలైట్ క్లబ్ ఆఫ్ ప్రదీప్ గారు. వెల్కమ్. ఎందుకంటే ఒకసారి చెప్పాలి, విజయ్ దేవరకొండ గారి ఫంక్షన్లో చెప్పాను, ఒకసారి కొడితే ఫ్లూక్ అంటారు, 2 సార్లు కొడితే ఫేక్ అంటారు, కానీ 3 సార్లు కొడితే ఇండస్ట్రీ షేక్ అనాలి. 3 సార్లు ఇండస్ట్రీ షేక్ చేసి 300 crores ఫిలిం. హీ డజంట్ హ్యావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్. wherever he stands, it's his ground. Is it Tamil or Telugu? So you are not just hero material, you are actor material and you are star material. Materials gurinchi maatladalsi vaste, this is his metal and material. So I would like to stand for my words. Ee words na okkado words kaadu. I worked as journalist for 15 years. I became producer and made a national award film. So on behalf all Telugu film fraternity, on behalf of Telugu journalists, on behalf of Telugu cinema, on behalf of Telugu audience, I am saying you are the real dragon, real dude, and you are entered the dragon in our Telugu states. Thank you so much. అలాగే ఇప్పుడు జర్నలిస్ట్ అసోసియేషన్ కూడా ఒక కొత్త ప్రెసిడెంట్ వాళ్ళందరూ వచ్చారు, రాంబాబు గారు, రఘు గారు, మీ అందరికి కూడా మా శుభాకాంక్షలు, శుభానందలు. సో పండగకు వచ్చిన సినిమాలు అన్నీ బాగున్నాయి, ఆల్మోస్ట్ అన్నీ మంచి రెవెన్యూలతో ఆడుతున్నాయి. సో
ఇలా అక్కడ రెవెన్యూ బాగుంది కాబట్టి ఇక్కడ వెన్యూలు కలకలాడుతున్నాయి. సో దీనికి సపోర్ట్ చేసిన అందరూ మీడియా మిత్రులు, ఎందుకంటే ఒక మీడియా సపోర్ట్ లేకుండా ఏ సినిమా రన్ అవ్వదు. ఎందుకంటే ఒకే రోజు 3 సినిమాలు ఉంటే పండగ అనేది కూడా పక్కన పెట్టి దీపావళి కూడా చేసుకోకుండా మీడియా మిత్రులు అందరూ కూడా 3 సినిమాలు చూసి 3 సినిమాలు రివ్యూలు రాసి రాత్రిపూట ఎప్పుడో వెళ్ళారు ఇంటికి, ఒక ఇంపార్టెంట్ ఫెస్టివల్ కూడా. సో దట్ ఈస్ క్రెడిబిలిటీ అండ్ క్రెడిట్ ఆఫ్ మీడియా. సో ఎవరు మీడియాని ఇగ్నోర్ చేయకూడదు. సో మీడియాని కూడా మనం ఎప్పటికప్పుడు వాళ్ళ ఘనతను మనం ప్రస్తుతించుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో గివింగ్ మీ ఆపర్చునిటీ. అలాగే మీరు ఇంకా ఎన్నో విజయవంతమైన సినిమాలు చేయాలని, మైత్రి మూవీస్ ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మా శశి గారు కూడా అడగగానే విమల్లో టికెట్లు ఇస్తుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దాట్ ఈజ్ ఎస్కేఎన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఎస్కేఎన్ గారు. నిజంగా సినిమాని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో బాగా తెలిసిన సినిమా లవర్గా మా అందరి ఎమోషన్ని కూడా మీరు క్యారీ చేశారు. ఈ సినిమాకి తెలుగు డైలాగ్స్ రాసిన కృష్ణ నా నెక్స్ట్ సినిమా డైరెక్టర్. సో వెరీ కంగ్రాచులేషన్. ఎందుకంటే ఎప్పుడన్నా సరే డ్యూడ్ కొడుతున్నారు ఇలా చెప్తుండే, ఏంట్రా బాబు మనవాడు కాన్ఫిడెన్స్ అని చెప్పేవాడిని. మనవాడు జడ్జ్మెంట్ కూడా సూపర్ ఉంటుంది. సో కంగ్రాచులేషన్స్ కృష్ణ. స్వామి. థ్యాంక్ యూ సో మచ్ ఎస్కేఎన్ గారు. నిజంగా యూ మేడ్ దిస్ 100 crore బ్లాక్ బస్టర్ మీట్ వెరీ వెరీ మోర్ స్పెషల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ దిస్ బ్లాక్ బస్టర్ జర్నీ ఇన్ఫ్యాక్ట్. సో ఇంకా నెక్స్ట్ నెంబర్స్ కూడా చూసి మళ్ళీ సెలబ్రేట్ చేసుకోవాలని కూడా వెయిట్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే పండగ ఇప్పుడే మొదలైంది, ఇంకా చాలా రోజులు చూడాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి. సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేటింగ్ ద టీమ్ వన్స్ అగైన్. హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇవాళ ఇక్కడ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము. సో డూడ్ అందరి ఆడియన్స్ రియాక్షన్స్ మీరు ఇప్పటికే చూసుంటారు. సో థియేటర్స్కి ఫ్యామిలీతో కలిసి వెళ్ళి అందరూ చూడాల్సిన ఒక మంచి బ్యూటిఫుల్ సినిమాగా మనందరి ముందుకి వచ్చింది. సో డోంట్ మిస్ ద మూవీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ.